అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం నేను ఎవరిని, నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏమిటి? మిత్రులారా, ఇంకోసారి వినండి. నేను ఎవరిని, నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏమిటి? మనం విషయంలోకి వెళితే, నేను ఎవరిని అన్నది అంటే నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏమిటి? మిత్రులారా, రమణ మహర్షి దగ్గరికి వచ్చి చాలామంది, స్వామి, మాకు చాలా తీవ్రమైన కష్టాలు ఉన్నాయి, చాలా బాధలను అనుభవిస్తున్నాం, మాకు మనశ్శాంతి లేదు, తీవ్రమైన దుఃఖాలను అనుభవిస్తున్నాం అని రమణ మహర్షి దగ్గరికి వచ్చి చాలామంది మహర్షిని అడగడం జరుగుతుంది. కానీ అందుకు రమణ మహర్షుల వారు ఒకే ఒక్క ప్రశ్న వేసేవారు. వారిని అంటే ఒక్కటే అడిగేవారు. ఆ భక్తులందరూ వచ్చి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, మాకు చికాకులు ఉన్నాయి, నేను ఇంత వేదన పడుతున్నాను, నేను ఇంత కష్టాలను అనుభవిస్తున్నానని ఈ విధంగా చెప్పుకునేవారు. దానికి రమణ మహర్షుల వారు ఒకే ఒక్క సూటైన ఒక బాణాన్ని వదిలేవాడు. ఆ బాణం ఏమిటంటే, ఆ అడుగుతున్న వారిని, మీరు నాకు కష్టాలు ఉన్నాయి, నేను బాధను అనుభవిస్తున్నాను, వేదన అనుభవిస్తున్నానని మీరు అంటున్నారు కదా, ముందు ఆ అనుభవిస్తున్నవాడు ఎవడు, వాడిని తెలుసుకోండి అని అనేవాడు. అంటే ఎవ్వరు ఏమి అడిగినా ఈ అడుగుతున్నవాడు ఎవడు, ఈ బాధపడుతున్నవాడు ఎవడు, ఈ యొక్క దుఃఖం ఎవరికి కలుగుతుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒకే ఒక్క అంటే ఆయన మూలంలోకే సంధించేవాడు ఆయన యొక్క జ్ఞానాన్ని. మీ యొక్క సందేహాలకు, సమస్యలకు, అనేక తీవ్రమైన బాధలకు ఒకే ఒక్క కారణం అని చెప్పేవాడు ఆయన. ఏంటిదంటే అది నేను అన్నది ఉన్నంతకాలం కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఎందుకంటే అన్నిటికీ మూల కారణం నేను. మిత్రులారా, దానికి ఇంకో పేరు, నేను అనే దానికి ఇంకో పేరు, ఒకటి మనస్సు, ఇంకొకటి అహం. మిత్రులారా, దాన్ని చంపివేయమనేవాడు రమణ మహర్షి. గుర్తుంచుకోండి. అంటే నిన్ను నువ్వు తెలుసుకో. ఇప్పటి వరకు నువ్వు నేను అనుకున్నదంతా నువ్వు కాదు. అంటే మిత్రులారా, ఇప్పుడు ఫలానా నేను, నా యొక్క పేరు విజయ్, నా యొక్క పేరు నవీన్, ఈ విధంగా మనం పేర్లు పెట్టుకుంటాం కదా మిత్రులారా. నా యొక్క కులం ఇది, నా యొక్క ప్రాంతం ఇది, నా తండ్రి గారు ఇతను అని. అంటే ఇవన్నీ ఏమిటి మిత్రులారా? ఆలోచనలే. అంటే మనస్సే. నేను ఈజ్ నథింగ్ బట్ మనస్సు, ఆలోచన, అహం. మిత్రులారా, దీన్ని చంపేయమనేవాడు. ఎందుకంటే ఇది నువ్వు కాదు, అసలైన నేనును కనుక్కో అనేవాడు. అసలైన నేను ఏమిటంటే, నువ్వు జన్మించగా నీకు నేను అన్నది లేదు. అంటే ఒక పసిపాపకు నేను అన్నది ఉండదు మిత్రులారా. అతడు పెరిగే కొద్దీ తన కుటుంబం ద్వారా, సమాజం ద్వారా నేను అన్నది నిర్మితమవుతుంది. అంటే నీ కులం ఇది, నీ తండ్రి గారు ఇతను, నీ వంశం ఇది. ఈ విధమైనటువంటి ఆలోచనల స్వరూపమే. అంటే నీ ఇష్టాలు, నీ భయాలు, నీ యొక్క కోపాలు, నీ యొక్క బలహీనతలు, ఇవన్నీ నీకు సంబంధించిన ఆలోచనలన్నీ సమస్తం కలిస్తేనే నీవు, అంటే నేను. వీటన్నిటినీ త్రుంచివేయనంత కాలం నీకు, అంటే నీ యొక్క నిజస్థితిని గుర్తించనంత కాలం నీకు దుఃఖం తప్పదు. అంటే నీ యొక్క తప్పుడు నేను అన్నది నీలో ఉన్నంతకాలం, నీ యొక్క నిజమైన నేనులో నువ్వు ఉండనంతకాలం నీకు దుఃఖము తప్పదు. ఈ అబద్ధపు నేనును, ఈ మనస్సును, ఈ ఈగోను చంపేయమంటాడు ఆయనే. మిత్రులారా, అంటే మరి ఆయన చంపేందుకు ఏ విధంగా చంపాలి అనే దానికి ఆయనే మీకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపాడు. అదే విచారణ మార్గం. మరి నేను ఎవరిని, నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏమిటి అనే విషయంలోకి వస్తాం మిత్రులారా. ఉదాహరణకు, నేను ఎవరిని అని ప్రశ్నించుకో అని రమణ మహర్షుల వారు అనేవారు. కానీ మిత్రులారా,
నేనెవరిని అని ప్రశ్నించుకున్నంత మాత్రాన నీకు సమాధానం దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? అంటే విచారణ మార్గం అంటే ఏమిటి? రమణుడు చెప్పాడు, నిన్ను నువ్వు కనుక్కో. నేను ఎవరిని అనే ప్రశ్న నీకు నువ్వు వేసుకో అన్నాడు. అంటే ఈ విధంగా ప్రశ్న వేసుకొనుడుతోనే మనకు జవాబు దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? ఆయన చెప్పిన దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోనట్టే. ఎందుకంటే నేను నా వీడియోల కింద చాలామంది కామెంట్ రూపంలో కొందరు ప్రశ్నించారు మిత్రులారా నన్ను. అంటే రమణుడు ఏమన్నాడంటే వారు ఈ విధంగా నా యొక్క వీడియోల కింద రాయడం జరిగింది. ఏమిటంటే, మహర్షుల వారు నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకోమన్నాడు, కానీ జవాబు చెప్పకుండానే ఆయన వెళ్ళిపోయాడని ఒక కామెంట్ రూపంలో ఒక మిత్రుడు రాశాడు. దానికి జవాబు ఉండదు మిత్రులారా. నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకోగానే మీకు ఒక జవాబు తెలియబడడం అన్నది ఉండదు. దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. రమణ మహర్షి వారు చెప్పింది అది కాదు. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకోగానే, అంటే నేను ఎవరిని అనే ప్రశ్న యొక్క శోధన ఏమిటంటే, ఆ ప్రశ్నిస్తున్నవాడు ఎవడో వాడు చచ్చిపోవాలి నీ యొక్క ప్రశ్న ద్వారా. అంటే ఇక్కడ నేను ఎవరిని అని ప్రశ్నించుకోగానే ఆ ప్రశ్నకు జవాబు దొరకడం కాదు. అంటే ఆ ప్రశ్న వేసిన వాడికి ఏదో తెలియబడడం కాదు. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆ ప్రశ్నిస్తున్న వాడే చచ్చిపోవాలి. ఎందుకంటే ఆ ప్రశ్నిస్తున్నవాడెవడు? మనస్సు. ఆ ప్రశ్నిస్తున్నవాడు అహం. ఆ ప్రశ్నిస్తున్నవాడు నేను అంటే మిథ్యా నేను, తప్పుడు నేను. సో అది చచ్చిపోవాలి. వాడు చచ్చిపోయేందుకే ఆ ప్రశ్నను ఉపయోగించమంటాడు రమణుల వారు. సో ఇది గుర్తుంచుకోండి. విచారణ మార్గం అంటే, నన్ను నేను కనుక్కోవడం అంటే నీకు ఏదో తెలియబడడం కాదు. ఈ తెలుసుకునేవాడు చచ్చిపోవడం. అంటే ఈ తెలుసుకునేవాడే అడ్డు, ఈ తెలుసుకునేవాడే మనస్సు. సో మిత్రులారా, మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే మీకు విచారణ మార్గం అంటే నన్ను నేను తెలుసుకోవడం అనే దానికి ఏ విధంగా మీకు అర్థమవుతుందో అన్నది ఒక ఉదాహరణ చెప్తాను, ఒక కథ చెప్తాను మీకు. ఈ కథ శ్రీరామకృష్ణులు చెప్పింది, కానీ నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏమిటో దానికి సరి అయిన వివరణ అన్నది శ్రీరామకృష్ణుడు చెప్పిన కథలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మిత్రులారా, శ్రీరామకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు ఎంత ఉందో అని తెలుసుకునేందుకు, అంటే దానికి తెలుసుకోవాలనే ఆలోచన పుట్టింది. సో మిత్రులారా, ఒక ఉప్పు బొమ్మకు సముద్రం యొక్క లోతును తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. సో ఒకనాడు ఆ ఉప్పు బొమ్మ సముద్రం దగ్గరికి వెళ్ళింది. ఒక 4 స్నేహితులను తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్తుంది మిత్రులారా. ఆ ఉప్పు బొమ్మ సముద్రం ఒడ్డుకు చేరుకుంటుంది. దానితో పాటు దాని మిత్రులు కూడా చేరుకుంటారు మిత్రులారా. సో చేరుకున్న తరువాత ఆ ఉప్పు బొమ్మ దాని యొక్క మిత్రులతో అంటుంది, నేను సముద్రంలోకి దూకుతాను. ఈ సముద్రం యొక్క లోతు ఎంత ఉందో నేను తెలుసుకొని వచ్చి మీకు చెబుతాను. అంటే సముద్రం లోతులోకి వెళ్ళి దాని లోతు ఎంత ఉందో మళ్ళీ మీకు రిటర్న్ వచ్చి మీకు చెబుతాను అని ఆ ఉప్పు బొమ్మ తన మిత్రులకు చెబుతుంది. సో చెప్పిన విధంగానే ఆ ఉప్పు బొమ్మ సముద్రంలోకి దూకుతుంది. కానీ మిత్రులారా, ఆ సముద్రంలోకి దూకిన ఆ ఉప్పు బొమ్మ గంట గడుస్తుంది, 2 గంటలు గడుస్తుంటాయి, 3 గంటలు గడుస్తుంటాయి, ఒక రోజు గడుస్తుంది. అయినా కానీ అది బయటికి రాదు, తిరిగి రాదు. సో తన యొక్క మిత్రులు ఆ సముద్రం ఒడ్డున వేచి ఉంటారు. మిత్రుడు వస్తాడేమో, సముద్రం యొక్క లోతు తెలుపుతాడేమోనని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ ఉప్పు బొమ్మ రాదు. సో ఆ మిత్రులు వెళ్ళిపోతారు ఇంటికి. మళ్ళీ తెల్లవారంగానే మళ్ళీ ఆ మిత్రులు ఆ సముద్రం ఒడ్డుకు వస్తారు. అంటే ఆ మిత్రుడు బయటికి వస్తాడేమోనని ఎదురు చూస్తారు సముద్రం ఒడ్డుకు వచ్చి. కానీ ఆ ఉప్పు బొమ్మ రాదు. సో ఈ విధంగా ఆ మిత్రులు రోజు వెళ్ళి చూస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి, నెలలు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. అయినా కానీ ఆ ఉప్పు బొమ్మ
సముద్రం లోపలికి దూకిన ఆ ఉప్పు బొమ్మ పైకి రాదు. సో మిత్రులారా, ఆ నలుగురు మిత్రులు కూడా చనిపోతారు. సో మిత్రులారా, ఎంతకాలం జీవించగలరు వారు చనిపోతారు, యుగాలు గడుస్తాయి, అయినా కానీ ఉప్పు బొమ్మ రాదు. సో మిత్రులారా, ఈ యొక్క కథ మీకు అర్థమైందా? ఏంటిదంటే, ఇందాక నేను చెప్పినట్టు నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఏమిటి, నేను ఎవరిని అనే ప్రశ్నకు జవాబు ఏమిటి అనేది ఈ ఉప్పు బొమ్మ కథలో నిక్షిప్తమై ఉంది. ఏమిటంటే, ఆ ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతును కనుక్కునేందుకు వెళ్ళింది, కానీ ఆ కనుక్కునేది ఎవరు? ఉప్పు బొమ్మే కదా, అదే చచ్చిపోయింది. ఇక్కడ అర్థమైందా మిత్రులారా? ఉప్పు బొమ్మ అంటే ఏమిటి? అహం, మనస్సు, నేను. సో సముద్రంలోకి దూకిన ఆ ఉప్పు బొమ్మ ఆ సముద్రంలో లీనమైపోయింది. సేమ్ ఎగ్జాక్ట్గా రమణ మహర్షుల వారు చెప్పిన వివరణ కూడా ఇదే. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నిన్ను నువ్వు అంటే నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటూ నీ యొక్క లోతుల్లోకి వెళ్ళడం అంటే నువ్వు చచ్చిపోవడమే. నువ్వు చచ్చిపోయినప్పుడు ఉండే స్థితియే ఆత్మస్థితి. సో మరి ఆ ఉప్పు బొమ్మ ఏమైపోయింది? అది సముద్రంతో ఏకమైపోయింది. ఎగ్జాక్ట్గా ఈ యొక్క నన్ను నేను తెలుసుకోవడం అనే వివరణ కూడా అటువంటిదే మిత్రులారా. నువ్వు నేను ఎవరిని అని ప్రశ్నించుకొని నీ మూలంలోకి వెళ్ళగానే నువ్వు అంటే ఏదైతే తప్పుడు నేను ఉందో, ఏదైతే మనస్సు అనేది అంటున్నామో అది ఆత్మలో లీనమైపోతుంది. ఎలాగైతే ఉప్పు బొమ్మ సముద్రంలో లీనమైపోతుందో అలాగే నేను అనే అహం కూడా ఆత్మతో లీనమైపోతుంది. మరి ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే నేను అని ప్రశ్నించుకొని తన మూలంలోకి వెళ్ళినవాడు తనకు జవాబు దొరికిందని మీరు చెప్పగలరా మిత్రులారా? ప్రశ్నించిన వాడికి జవాబు దొరికిందని చెప్పగలరా? ప్రశ్నించిన వాడికి జవాబు దొరుకుడు కాదు, అక్కడ ఆ ప్రశ్నించేవాడు చచ్చిపోయాడు, ఉప్పు బొమ్మ మాదిరి కరిగిపోయాడు. సో నేను అనే దాని యొక్క వివరణ అది. అంటే నన్ను నేను తెలుసుకోవడం అనే దాని యొక్క వివరణ అది. ఎవరైతే తమను తాము తెలుసుకోవాలని తమ లోతులోకి వెళుతారో వారే అంతరించిపోతారు. అప్పుడు మిగిలి ఉండేదే ఆత్మ, అదే నిజస్థితి, అదే సత్యము. సో మిత్రులారా, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఎవరిని అనే ప్రశ్నకు సరియైన జవాబు మీకు దొరికిందని భావిస్తున్నాను మిత్రులారా. అంటే కనుక్కునేవాడు, తనను తాను తెలుసుకునేవాడు ఒకడున్నంతకాలం తనేమిటో తెలియబడదు. ఎప్పుడైతే తనను తాను తెలుసుకునేవాడు చచ్చిపోతాడో, అంతరించిపోతాడో అప్పుడే తెలియబడడం అన్నది ఉంటుంది, నిజస్థితి ఉంటుంది. సో మిత్రులారా, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు తప్పుగా భావించకూడదు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు చచ్చిపో అనే దానికి అర్థం ఏమిటి? దేహాన్ని చంపడం కాదు. ఇక్కడ నీ దేహాన్ని చంపి ఆత్మహత్య చేసుకో, అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను అని భావిస్తున్న మనస్సు ఉంది, చూసారా మిత్రులారా? ఇప్పుడు ఏదైతే నేను అనుకుంటున్నావో అది నువ్వు కాదు. ఆ తప్పుడు నేను అన్నది చచ్చిపోవాలి. దాన్ని చంపండి, దేహాన్ని కాదు. ఎందుకంటే అన్ని సమస్యలకు మూల కారణం ఈ యొక్క నేను అనే మనస్సే, అహమే. మనం చూస్తూ ఉంటాం మిత్రులారా, చాలామంది నాకు బాధ కలిగింది, నాకు వేదన కలిగింది, నాకు అవమానం జరిగింది అని దేహాన్ని చంపుతారు, అంటే ఆత్మహత్య చేసుకుంటారు. కానీ అసలు సమస్య ఏమిటి? మనస్సులో బాధ పుడితే వాడు దేహాన్ని చంపుతారు, అమాయకమైన దేహాన్ని చంపుతారు. దేహాన్ని చంపినంత మాత్రాన మనసు నశించదు, వాళ్ళ సమస్య పరిష్కారం కాదు. సో చంపాల్సింది ఏమిటి? హత్య చేయాల్సింది ఎవరిని? దేహాన్ని కాదు, నేను అనే మనస్సును, అహాన్ని. సో మిత్రులారా, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. నేను ఎవరిని, నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏమిటో అనే దానికి మీకు సరైన వివరణ దొరికిందని భావిస్తున్నాను మిత్రులారా. సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.